రుధిర పార్ట్ 4. ఆమె రూపం మనసులో మెదులుతుంటే అతని మనసు పరుగులు పెడుతుంది. తల్లిని చూస్తే అతనేంటో అతనికి గుర్తుకు వస్తుంది. అలా అందరికీ భానుమతి చక్కటి కాఫీలు అందించి వరుణ్తో వాడిని జాగ్రత్తగా చెకప్కు తీసుకుని వెళ్ళి ప్రతిదీ నాకు అప్డేట్ చేశాకే వేరే పని చెయ్యాలి అని ఆర్డర్ పాస్ చేసి అందరినీ పంపించింది. మైసమ్మ రుధిర రూమ్కి వచ్చి విండో కర్టన్స్ జరుపుతూ రుధిరను చూసింది. రుధిర మేల్కొంటూ గుడ్ మార్నింగ్ మా అన్నది. మైసమ్మ ఏంది బిడ్డ ఇప్పటి వరకు లెగలేదు, రాత్రి వచ్చిన పిల్లగాడు అసలు నిద్రపోనివ్వలేదా ఏంటి అన్నది. రుధిరకు అద్వైద్ మనసులో మెదిలాడు. ఆమె మేలుకోగా ఉన్నంతసేపు టచ్ కూడా చెయ్యలేదు. నిద్రపోయినాక టచ్ చేసింది ఆమెకు తెలియదు. రుధిర ఒళ్ళు విరుస్తూ లేదమ్మా టచ్ కూడా చేయలేదు అంటూ లేస్తుంటే మైసమ్మ ఏంటి యాక్సిడెంట్లో అబ్బాయి యూజ్లెస్ అయ్యాడా ఏంటి అని అన్నది. రుధిర ఏమో అన్నట్టు భుజాలు ఎగరేస్తూ వాష్రూంలోకి వెళ్ళింది. మైసమ్మ బాధగా ఆలోచిస్తుంది. అందుకేనా వరుణ్ ఇక్కడికి తీసుకుని వచ్చింది? ఈరోజు వస్తే చెప్పాలి, డబ్బులెందుకు దండగా అని అనుకుంటుంది. రుధిర బయటికి వస్తా ఏంటమ్మా ఎప్పుడు నన్ను లేపవు, ఈరోజు లేపావు అని అంటుంటే మైసమ్మ ఏం చెయ్యను బిడ్డ, చేతి కింద 50 మంది ఉన్నారు అన్న పేరే కానీ ఒక్కరు చక్కగా పని చేయటం లేదు. 3 పూటల కుంభాలు బాగానే మెక్కుతున్నారు. ఈరోజు రెస్టారెంట్లో కూడా కస్టమర్స్ పెరిగిపోయారు, వర్కర్లు సరిపోవటం లేదు. బ్యాంకులో డబ్బులు వేయటానికి నువ్వు తప్ప, ఆ మల్లిగాడు తప్ప నేను ఎవరిని నమ్మను. వాడు లేకపోతే కింద 1/2 నిమిషం కూడా నడవనంటుంది. వాడిని అలా చూస్తూ బ్యాంకుకు వెళ్ళిరా అనటం బాగుండదు. బ్యాంకుకు వెళితే 2-3 గంటలు పడుతుంది. అందుకే నిన్ను లేపక తప్పలేదు బిడ్డ. డ్రైవర్ని తీసుకుని వెళ్ళు, బ్యాంకులో డబ్బు వేసిరా, చక్కగా ఫ్రెష్ అయ్యి చుడీదార్ వేసుకునిరా, టిఫిన్ చేసి వెలుదువు అంటూ మైసమ్మ రుధిరకు చెప్పి బయటికి వచ్చింది. రుధిర చక్కగా ఫ్రెష్ అయ్యి స్కై బ్లూ టాపు, వైట్ లెగ్గిన్, వైట్ చున్నీ, చక్కగా హెయిర్ని తమిళ కుట్టీలా చిన్న ఫ్లక్కరు ఒకటి పెట్టింది. సింపుల్గా రెడీ అయ్యి ఆమె తెల్లని చేతిలో బ్లాక్ మినీ పర్సు అలా దిగి వస్తుంటే సినిమా హీరోయిన్లు మేకప్ వేస్తే అందంగా ఉంటారు, కానీ రుధిర మేకప్ లేకుండానే ఎంత అందంగా ఎంత న్యాచురల్గా ఆడవాళ్ళకు కూడా చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నదేమో. కింద రెస్టారెంట్లో జనాల మొత్తం ఆమెపై ఐస్ ల్యాండ్ చేసేశారు. కౌంటర్లో కూర్చున్న మైసమ్మ రుధిరను చూస్తూ ఎదవలు ఆడపిల్లని ఎప్పుడు చూడనట్టే చేస్తారు అని కౌంటర్లో డబ్బులు మొత్తం ఒక చిన్న బ్యాగ్లో పెట్టి రెడీ చేస్తుంది. రుధిర కౌంటర్ దగ్గరికి వచ్చి నిల్చోగానే మైసమ్మ బిడ్డ నువ్వు క్యాబిన్లోకి పోయి కూసో, నీకు టిఫిన్ పట్టుకొస్తా అని వంటగదిలోకి కేకేసి రుధిరకి నెయ్యితో చేసిన టిఫిన్ పంపించండి రా అని కేకలు వేసింది. వంట మాస్టరు రోజు రుధిరకు మైసమ్మ ఎంత సపరేట్గా చేపిస్తుందో తెలుసు కాబట్టి చక్కగా ఆమె కోసం చేసి అందులో ఒక అమ్మాయి చేతికి ఇచ్చాడు. ఆడవాళ్లకు ఆడవాళ్లే శత్రువులు అన్నట్టు ఆ అమ్మాయి మేము అదే పని చేసేది, ఆవిడ గారు అదే పని చేసేది. ఈ మైసమ్మకు రుధిర అంటే అంత ఇష్టం ఎందుకో, నవమాసాలు మోసి కన్నట్టే చేస్తుంది అని గొనుక్కుంటూ తెస్తుంటే ఆ పిల్ల అంతరాత్మ మిమ్మల్ని కూడా బాగానే చూసుకుంటుంది కదనే, ఇక్కడ అందరికంటే ముందు నుంచి ఉంటుంది, మీ రేటు కంటే రుధిర రేటు ఎప్పుడూ ఎక్కువే కదా అని అంతరాత్మ ప్రశ్నిస్తుంటే అమ్మాయి మేమైతే గొడ్డు చాకిరి కూడా చేస్తున్నాము, ఆవిడ గారు చేస్తుందా అని తనకు తానే సాటిస్ఫై అవుతుంది. అన్ని గునిగింది. రుధిరను చూసి చిరునవ్వుతో సర్వ్ చేసింది. ఎందుకంటే రుధిర మొహం చూస్తే అన్నీ మాయమైపోతాయి. ఆమెను చూడగానే అందరికీ పాజిటివ్ వైబ్రేషనే వస్తాయి. అది రుధిరకు గాడ్ గిఫ్ట్ ఏమో, అందుకే అద్వైత్ లాక్ అయిపోయాడేమో. రుధిర టిఫిన్ తినేయగానే మైసమ్మ బ్యాగు రుధిరకిస్తూ జాగ్రత్త బిడ్డ, చాలా పెద్ద మొత్తంలో మనీ అన్నది.
రుధిర, మీరిక్కడ జిప్పు వేసి ఇస్తే నేను కౌంటర్లో అలానే ఇస్తా. అతనే లెక్క పెట్టుకుంటాడు. అది ఎంత ఉంది అని నేను లెక్క చూసే అంత ఓపిక లేదు నాకు. నేను చెయ్యను. నువ్వెంతో చెప్పు, నేను డినామినేషన్లో అంతా రాస్తా అన్నది. మైసమ్మ, నాకు తెలుసు బిడ్డ అంటూ, ఇగో ఎండ ఎక్కువగా ఉన్నది అని బ్లాక్ కూలింగ్ గ్లాసులు, బ్లాక్ స్కార్పు ఇచ్చింది. రుధిర, ఓ నా కోసం తెప్పించావా అంటూ నవ్వి వాటిని స్టైల్గా పెట్టుకొని బ్లాక్ స్కార్పు తల మీదుగా ముందుకు ఒకటి వెనుకకొకటి స్కార్పు చివరలు వేసుకొని బ్యాగు పట్టుకొని నడిచి వెళుతుంటే అందరితో పాటు మైసమ్మ కూడా అబ్బురంగా చూస్తుంది. మనసులో ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో ఇటువంటి అమ్మాయి నా చేతిలో, ఏంటో భగవంతుడి లీల అనుకొని ఆలోచిస్తుంటే కారు డ్రైవరు డోరు ఓపెన్ చేసి, కూర్చోండి మేడం అన్నాడు. స్టైల్గా కూర్చుంది. డ్రైవర్ వినయంగా డోరేసి డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళి రయ్యన తీసుకొని వెళ్ళిపోయాడు. మైసమ్మ సెంటర్లో అందరికీ ఏదో అద్భుతం మాయమైనట్టు ముఖాలు బేలగా పెట్టి ఎవరి పని వారు చేసుకుంటున్నారు. వరుణ్ అద్వైదికి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. అద్వైదిని డాక్టర్తో అంతా మాట్లాడి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం భానుమతికి పాస్ చేసి, అత్తమ్మ మేము బ్యాంకు దగ్గరికి వెళ్తాం ఇక అన్నాడు. భానుమతి, సరే డాక్టర్ చెప్పింది అంతా గుర్తు ఉంది కదా, అదే ఫాలో అవ్వు, జాగ్రత్తగా చూసుకోవాలి అని 100 జాగ్రత్తలు చెప్పి ఫోన్ పెట్టేసింది. మన రుధిర వెళ్ళే బ్యాంకుకి వాళ్ళు కూడా వెళ్ళేది. వరుణ్ అద్వైద్ ముందుగా వెళ్ళారు. ఎక్కువ మొత్తంలో డబ్బు డ్రా చెయ్యాలి అని వరుణ్ మేనేజర్తో మాట్లాడుతున్నాడు. అద్వైద్ సైలెంట్గా కూర్చొని రుధిర ఏం చేస్తుందో అని తల రుద్దుకుంటూ కళ్ళల్లో ఆమె రూపాన్ని తెచ్చుకుంటూ తనతో ప్రతీక్షణం ఉండాలి అనిపిస్తుంది. ఎలా ఈ నా బాధ ఎవరికి చెప్పను, నా గోడు ఆ భగవంతుడికే తెలియాలి అని బాధగా రుధిరను చూడాలి అని మనసు ఆరాటానికి తల నొప్పిగా ఉంటే తల రుద్దుకుంటూ అలా బయటికి చూశాడు. రుధిర కారు వచ్చి ఆగింది. డ్రైవర్ వచ్చి డోర్ తీస్తుంటే అద్వైద్ ఆలాపనగా అటువైపు చూశాడు. తెల్లని పాదాలు, బ్లాక్ హీల్స్తో 2 పాదాలు కింద పెడుతుంటే ఆమె పాదాలకు ఎటువంటి పట్టాలు లేవు, కానీ మైసమ్మ బ్లాక్ థ్రెడ్ కట్టి ఉన్నది. అది కూడా ఆమె పాదాలకు అలంకరణగా అనిపించింది. అద్వైద్ రాత్రి రుధిరకు చూశాడు. ఆ పాదాలను ఎంతసేపో చూశాడు. అందుకే ఆ బ్లాక్ థ్రెడ్ అతని మనసులో ఆ కారులో నుంచి దిగేది రుధిరా అని మనసుకు చేరుతూనే ఉంది. పెదవులు వికసిస్తూనే ఉన్నాయి. రుధిర బయటికి వచ్చి అడుగులు వేస్తూనే ఉంది. అతని ఐస్లో వోల్టేజ్ ఓవర్గా వచ్చేసింది. ఆటోమేటిక్గా అద్వైద్ నిల్చొని ఆమెకు ఎదురు వెళుతూనే ఉన్నాడు. గత రాత్రి చూసిన రూపం కంటే ఎంతో ఉన్నతంగా, చాలా హై క్లాస్ అమ్మాయిలా అలా రుధిర నడిచి వస్తుంటే అద్వైద్ అతని ప్రమేయం లేకుండగానే ఆమె కోసం వెళ్ళిపోతున్నాడు. రుధిర అద్వైద్ని చూడకుండా బ్యాగ్ని చాలా జాగ్రత్తగా పట్టుకొని ఎవరి వంక చూడకుండా తన ఫ్లోలో తాను వస్తుంది. అద్వైద్ రుధిరకు ఎదురుగా నిల్చున్నాడు. అప్పటి వరకు రుధిర తన ఆలోచనలు తాను గంభీరంగానే స్ట్రాంగ్గా ఉన్న మనిషి తల ఎత్తి అద్వైని చూసింది. ఆమె కనులకున్న కూలింగ్ గ్లాసులు చేతిలోకి వచ్చేశాయి. మెల్లిగా ఆమె గుండెల్లో భయం. అతనిని చూడగానే ఆమెకి ఏమవుతుందో తెలియదు, కానీ మనిషి మాత్రం స్ట్రక్ అవుతుంది. తనను తాను 100 సార్లు మోటివేట్ చేసుకున్నా కానీ ఏదో చెయ్యాలని ప్రయత్నిస్తున్న ఓటమి పాలు అవుతుంది. అందుకే రుధిర అద్వైద్ని చూసింది, ఆగిపోయింది. ఆమె కనురెప్పలు వేయటం మర్చిపోయాయి. పెదవులు ఓపెన్ అయ్యి అలానే చూస్తుంది. రుధిర బెరుగ్గా చూస్తుంది. అద్వైద్ ఆనందంగా చూస్తున్నాడు.
తన మనసుకు కావాలి అన్నది, తన కంటికి ఎదురుగా ఉన్నది అన్నది అతని ఆనందం. అలా ఇద్దరు 10 నిమిషాలు ఎవ్వరూ తప్పుకోవటం లేదు, ఎవ్వరూ మూవ్ అవ్వటం లేదు. అతని కళ్ళల్లో ఏంటో రుధిరకు తెలియటం లేదు. కానీ అద్వైతికి రుధిర కళ్ళల్లో భయము, బెరుకు, అమాయకత్వం అన్నీ కనిపిస్తున్నాయి. రుధిర ఇంతవరకు ఎక్కడా భయపడలేదు. ఎందుకంటే మగాడికి కావాల్సిందేంటో ఆమెకు తెలుసు. ఆమె కోసం అవతలవాడు పడే ఆరాటానికి ఆమె అలానే ఉంటుంది. కానీ అద్వైత్ తన తనువును కోరుకోవటం లేదు అని ఆమె మనసుకు తెలుసు. రుధిర అంతకంటే ముందు ఏమీ ఆలోచించలేకపోతుంది. ఒక్క క్షణం మైసమ్మ అన్నట్టు యూజ్లెస్ అని ఆమెకు అనిపించగానే అతని చిరునవ్వు మీద ఉన్న మీసంలో రోషం కనిపిస్తుంది. అతని మోములో గర్వం కనిపిస్తుంది. యూస్లెస్ మగవాళ్ళు ఆడవాళ్ళని అంత ధైర్యంగా చూడలేరు. అద్వైత్ అలా చూస్తుంటే రుధిరకు అందుకే భయం వేస్తుంది. అద్వైత్ ఏంటి ఇలా బయటికి వచ్చావు అని కాస్త గట్టిగానే గద్దించినట్టు అడిగాడు. ఏదో ఆమె అతని హక్కులా అలా ఎందుకన్నాడో అతనికి కూడా తెలియదు. రుధిర భయంగా ఆమె చేతిలో బ్యాగు చూపించింది. అద్వైత్ ఓ మనీయా అని తన జేబులో పెన్ను తీసి బ్యాగుపై అకౌంట్ నెంబరు, మనీ ఎంతో వేసి ఇవ్వు అన్నాడు. రుధిరకు అద్వైత్ ఎందుకలా అంటున్నాడో అర్థమైతే కావటం లేదు. కానీ అద్వైత్ చెప్పిన పని మాట్లాడకుండా చేసింది. అద్వైత్ రుధిర డ్రైవర్ని పిలిచి ఆ బ్యాగ్ ఇస్తుంటే రుధిర భయపడుతూ, చాలా అమౌంట్, ఏదైనా తేడా వస్తే అమ్మ దగ్గర మాట వస్తుంది అన్నది. అద్వైత్ నవ్వుతూ డ్రైవర్తో లోపల వరుణ్ ఉన్నాడు, అతనికి ఇచ్చి చాలా జాగ్రత్తగా డిపాజిట్ చేసి ఆ వోచర్ అతని డార్లింగ్కి పెట్టమను అని గంభీరంగా అనగానే డ్రైవర్ గంగిరెద్దులా తల ఊపి బ్యాంకు లోపలికి వెళ్ళాడు. డ్రైవర్ వరుణ్కి బ్యాగ్ ఇచ్చి అద్వైత్ చెప్పినట్టు చెప్పాడు. వరుణ్ బయటకు చూస్తే రుధిర, అద్వైత్ ఇద్దరు అక్కడ ఉండటం చూసి వరుణ్ కూడా గంగిరెద్దులా తల ఊపాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నా మంచి బంగారాలు కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.